అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? క్యారెట్ ఫ్రై చేస్తున్నా. క్యారెట్ ఫ్రైయా? దోశల గురించి క్యారెట్ ఫ్రై చేస్తున్నా సింపుల్గా. కడాయి వేడైంది, నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది, మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాం. కళ్యామాకు వేసుకున్నాం. ఉల్లిగడ్డ మిరపకాయలు కళ్యామాకు వేసుకున్నా. ఇవి మంచిగా గోలాలి. ఉల్లిగడ్డలు మిరపకాయలు కళ్యామాకు వేగింది మంచిగా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మంచిగా నూనెలో మగ్గాలి. టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతున్నాయి. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. కొంచెం ఉప్పు వేసుకున్నాము. పైన వేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసుకున్నాం, సన్నగా వేసుకున్నది. క్యారెట్ వేసుకున్నాము. క్యారెట్ ఇలా ఫ్రై చేసుకుంటే దోశలకు చాలా బాగుంటుంది. చపాతీ కానీ పూరి కానీ చాలా బాగుంటుంది. వాటర్ పోయొద్దు. అన్నట్టు మంట మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయినాయి మంచిగా క్యారెట్. ఇప్పుడు ఇలా కొంచెం కారం వేసుకుందాం. మిరపకాయలు వేసినాం కదా, ఇది కొంచెం వేసుకోవాలి. ఇవి ఫ్రై కాకముందు కారం పొడి వేస్తే బాగా అడగాడుతుంటాం, మాడిపోతుందని మొత్తం వేయలేను. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయినాక వేసుకొని 2 నిమిషాలు కలిపి తీసుకుందాం. క్యారెట్ ఫ్రై రెడీ. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా ముక్కలు కట్టడానికి 2 నిమిషాలు ఇట్లా కలుపుకున్నా మంచిగా అయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. సో చూసారు కదా అండి, క్యారెట్ ఫ్రై సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా వేసుకోవచ్చు, ఇది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చట్నీ చేయాలని ఏం లేదు. దోశల గిట చపాతీల గిట మంచిగా క్యారెట్ ఉంటే ఇట్లా ఫ్రై చేసుకొని తినాలి. మా ఆరోగ్యానికి కూడా మంచిది క్యారెట్. మెయిన్ కళ్ళకు మంచిది. ఇలా చేసుకోవాలి, బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే పప్పుచారు అంచుకు బాగుంటుంది. దేనికైనా బాగుంటుంది. సింపుల్ ఒకటి అయినా తినేసుకోవచ్చు. ఒకటి అయినా తినవచ్చు. టైంపాస్ ప్లేట్ చేసుకొని ఇలా చేసుకోవాలి, బాగుంటుంది. సో చూసారు కదండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్.